అదేవిధంగా కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అభివాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వీళ్ళ కాంబినేషన్ చాలా గొప్పగా ఉంది. ఒకరేమో అమితాబ్ బచ్చన్ 6 అడుగులో పొడుగైనటువంటి వాడు, ఒకరేమో జయా బచ్చన్ 5 అడుగుల సంథింగ్ మాత్రమే. మా ఇద్దరిని ఒక వేదిక మీద ఒక ఫ్రేమ్ లో ఎలా పడతారో నేను చూడాలనుకుంటున్నాను. ఉర్దూలో అక్బర్ అలహాబాదీ అనేటటువంటి కవి ఒక షేర్ రాశారు. ఆ షేర్ ఏంటంటే, క్యా కహే అహబాబ్ కారే నుమాయా కర్ గయే, ఏమయ్యా ఏమి గొప్ప పని చేశావు నువ్వు, చెప్పుకోదగ్గ గొప్ప పని ఏం చేశావు. క్యా కహే అహబాబ్ కారే నుమాయా కర్ గయే అంటే వీడు జవాబు ఇస్తున్నాడు, बीए किए, नौकर हुए, पेंशन लिए और मर गए. నువ్వేం చేసావయ్యా, ఏం గొప్ప పని చేసావు అంటే, నేను బిఏ చదివాను, ఉద్యోగం చేశాను, పెన్షన్ తీసుకున్నాను, చచ్చిపోయాను. ఈ రకమైనటువంటి సగటు జీవితం కాకుండా సార్థకమైన జీవితాన్ని, ధ్యేయపూరితమైన జీవితాన్ని తమ శ్వాసగా ధ్యాసగా ధ్యానించి జీవించినటువంటి మహానుభావులు అక్కడ ఉన్నటువంటి గోపాలరావు ఠాకూర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొల్లిమల్ల వెంకటేశ్వర గారు. ఈ ఊరికే సంబంధించినటువంటి గోపాలరావు ఠాకూర్ గారి ఒక ఉదాహరణ మీ ముందుంచి నేను ముందుకెళ్తాను. 1957లో కాగజ్ నగర్ నుంచి భారతీయ జనసంఘ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టారు. ఆ అభ్యర్థి కొత్తవాడు, అప్పట్లో అభ్యర్థులు దొరకడం చాలా కష్టం. ఆ అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత ఆయనకి ప్రచారం ఎలా చేయాలో తెలియదు. గోపాలరావు ఠాకూర్ గారు వచ్చారు, మీ వరంగల్కే చెందినటువంటి ఒక వ్యక్తికి నువ్వు 1,00,000 కరపత్రాలు నువ్వే రాయి, కంటెంట్ నువ్వే ప్రింట్ చేయి, ప్రింటింగ్ ప్రెస్ ఉంది, నువ్వే తీసుకెళ్లి ఆ ఊరిలో ఈ కరపత్రాలు గ్రామ గ్రామానికి వెళ్లేలాగా చెయ్యి అన్నారు. ఈ మాట కట్టి గోపాలరావు ఠాకూర్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీ వరంగల్కి చెందినటువంటి ఆ కార్యకర్త పిల్లవాడికి 104 జ్వరం ఉంది, అటువైపు కూడా చూడకుండా ఆయన కరపత్రం రాశాడు. ఆ కరపత్రాన్ని రాత్రంతా ఒక సహాయకుడి సహాయంతో 1,00,000 కాపీలు ప్రింట్ చేశాడు, వాటిని బండిల్స్ కట్టాడు. ఆ మిత్రుడు ఆయన కలిసి కాగజ్ నగర్కి వెళ్ళాడు. కాగజ్ నగర్ లో కరపత్రాన్ని వారం రోజుల పాటు పంచిపెట్టి వచ్చాడు. తిరిగి వరంగల్కి తిరిగి వచ్చేటప్పటికి 104 డిగ్రీల జ్వరం ఉన్నటువంటి కొడుకు చనిపోయాడు. ఒక్క మాట ఆ కార్యకర్త అనలేదు, ఈ గోపాలరావు ఠాకూర్ వల్ల ఇలా జరిగింది అనలేదు. ఆయన భార్య కూడా కన్నీరు కార్చలేదు. అలాంటి హనుమంతులని తయారు చేసినటువంటి జాంబవంతుడు గోపాలరావు ఠాకూర్. వారిని చూసినటువంటి అదృష్టం నాకు కలిగింది. కొల్లిమల్ల వెంకటేశ్వర్లు గారు 3,000 రూపాయలు మాత్రమే తీసుకుని జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా గుంటూరులో పనిచేయమంటే గుంటూరు, విజయవాడలో పనిచేయమంటే విజయవాడ, హైదరాబాద్లో పనిచేయమంటే హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కోసము, అంతకు ముందు జనసంఘం కోసము ప్రతి రక్తపు చుక్కని చెమట చుక్కగా మార్చినటువంటి వ్యక్తి మన కొల్లిమల్ల వెంకటేశ్వర్లు గారు. ఇలాంటి మహాపురుషుల్ని స్మరించుకోవడం అంటే మన ధ్యేయ మార్గంలో ముందుకు వెళ్లేందుకు కావలసినటువంటి టానిక్ను మనం తీసుకున్నాం. మిత్రులారా, ఇక వక్ఫ్లో కొద్దాం. వక్ఫ్ గురించి మాట్లాడేటటువంటి హక్కు నాకేమిటి? నా హక్కు ఏంటంటే, మక్కా మదీనాలలో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఏవైతే తీర్థస్థలాలు ఉన్నాయో ఆ తీర్థస్థలాలకు మా నాన్నగారు డొనేషన్ ఇచ్చారు. ఎలా డొనేషన్ ఇచ్చారు? ఆయన సీతారాంబాగ్ లో ఉండేవారు, పాత బస్తీలో ఉన్నట్టు హైదరాబాద్ పాత బస్తీలోని సీతారాంబాగ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి జియాగడ, మల్లేపల్లి అలా తిరుగుతూ
అఫ్జల్గంజ్ దగ్గర రాత్రి 12 గంటల దాకా మాట్లాడుకున్న తర్వాత 12 గంటలకి చార్మినార్ దగ్గరకు వచ్చి చార్మినార్ లో ఉన్నటువంటి మదీనా హోటల్లో టీ తాగేవాడు. ఆ టీ తాగే వాళ్ళలో జ్వాలాముఖి గారు ఉన్నారు, నక్సల్ రచయిత ఆయన, మా నాన్నగారు ఉన్నారు, మిగతా వాళ్ళు రోజు మదీనా హోటల్లో టీ తాగేవాడు. మీరు ఎవరన్నా చార్మినార్ దగ్గరికి వెళ్ళి మదీనా హోటల్ దగ్గర ఉన్నటువంటి పైన ఒక బోర్డు ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. దాని పేరు రాసి ఉంటుంది మదీనా ఔకాఫ్. ఔకాఫ్ అంటే వక్ఫ్. మదీనా హోటల్లో వచ్చినటువంటి లాభాన్ని 1971 దాకా అరబ్ దేశాల్లో పెట్రోల్ దొరకనంత వరకు మన హైదరాబాద్కి చెందినటువంటి ప్రజలు టీ తాగగా మిగిలిన లాభంలోని ప్రతి పైసాను మదీనాను నడిపించేందుకు, మదీనాలో ఉన్నటువంటి మసీదో అదేదంటారో దానిని నడిపించేందుకు డబ్బులు వెళ్ళేవి. కాబట్టి మా నాన్నగారు రోజు మదీనా హోటల్లో టీ తాగేవాడు. కాబట్టి వక్ఫ్ గురించి మాట్లాడే హక్కు నాకు పూర్తిగా ఉంది. ఆ డబ్బుతో 1971 వరకు నడిచింది. మిత్రులారా, మీకు తెలుసా మదీనా ఔకాఫ్ ఏదైతే ఉందో చార్మినార్ దగ్గరికి వెళ్ళండి, 500 షాప్స్, 500 షాప్స్. ఈ షాప్ల నుంచి వచ్చే ఆదాయం, ఆ టీ కొట్టు ఉంది, ఇప్పటికీ ఉంది టీ కొట్టు, అయితే ఆ డబ్బా అక్కడికి వెళ్ళలేదు. ఆ టీ కొట్టు 500 షాప్ నుంచి వచ్చినటువంటి ఆదాయంతో మదీనాలో తీర్థస్థలాన్ని వాళ్ళు మెయింటైన్ చేసేవాడు, వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించేవాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? 2016లో ట్రస్టులో ఉన్నటువంటి సభ్యుల మధ్య కొట్లాట వచ్చి ఒక వర్గము పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసి ఈ వర్గాన్ని అరెస్ట్ చేయండి, మొత్తం నిర్వహణని పోలీసుల ఆధ్వర్యంలో అజమాయిషీలో జరగాలి, కాబట్టి పూర్తిగా వక్ఫ్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరడం లేదు, కాబట్టి ఈ మదీనా ఔకాఫ్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. వక్ఫ్ చట్టం రావడానికి ముందు మన హైదరాబాద్ లో జరిగిన విషయం మీకు చెప్తున్నాను. భోపాల్లో నవాబ్ ఉండేవారండి, సుప్రసిద్ధ సినీ నటుడైనటువంటి సైఫ్ అలీ ఖాన్. ఆ నవాబ్ కుటుంబానికి చెందినటువంటి వాడు. ఆయన తండ్రి నవాబ్ ఆఫ్ పటౌడి ఈ వక్ఫ్ని నిర్వహించేవాడు. వాడు మక్కాలో ఖర్చంతా కూడా భరించేవాడు. మన ఇండియా 1970 వరకు మక్కా మదీనాని పోషించింది. ఇప్పుడు కుమారుడు సినీ నటుడు డాన్సులు చేస్తాడు కాబట్టి అతన్ని వక్ఫ్ యొక్క చైర్మన్ గా చేయలేదు. ఆ వక్ఫ్ ఏదైతే బోర్డ్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ కి చైర్పర్సన్ గా చేయలేదు. ఉన్న ఒక కూతురు, ఆమె పేరు సబా అలీ ఖాన్. ఈ సబా అలీ ఖాన్ ని చైర్పర్సన్ గా చేశారు. ఒక మహిళ ఇటువంటి ట్రస్ట్ కి నాయకురాలుగా ఉండడానికి మతం ఒప్పుకోదు అని చెప్పేసి వక్ఫ్ బోర్డు ఆమె మీద కేసేసింది. ఈ కేసుతో ఈ రెండింటి మధ్య ప్రస్తుతం నడుస్తున్నది. మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ చట్టాలు, వక్ఫ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటిని సంస్కరించి ఏ లక్ష్యంతో అయితే వక్ఫ్ ఏర్పాటైందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. మిత్రులారా, నిజానికి ఈ వక్ఫ్ చట్టం ఆషామాషిగా రాలేదండి. ఈ వక్ఫ్ చట్టం కోసము 3 సంవత్సరాల ముందు నుంచి దేశంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరితోటి చర్చలు జరిపారు. దానికోసము రకరకాల కమిటీలు ఏర్పాటు చేశారు. వీళ్ళు అధ్యయనం చేసి ఏ మార్పులు తీసుకుని రావచ్చు అన్నది వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ముస్లిం వకీలకు సర్క్యులేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ దీనిలో కొన్ని సలహాలు, సంప్రదింపులు, కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత దీన్ని పార్లమెంట్ ముందు ఉంచారు. పార్లమెంట్ దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అన్ని పార్టీల సభ్యులతో కూడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ, జేపీసీ అంటారు. 99,000 పిటిషన్లను, దేశంలో ఉన్నటువంటి 30కి పైగా వక్ఫ్ బోర్డులను, అన్ని మత సంస్థలను, ఈ దేశంలో ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రధానమైన అధ్యయన కేంద్రాలైనటువంటి దారుల్
ఉలూం దేవ్బంద్, ఆ తర్వాత బరేల్వీ సంస్థలకు చెందినటువంటి మత స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ తర్వాత మిగతా అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాత ఈ బిల్లు వచ్చింది. అందరినీ కన్సల్ట్ చేసి వచ్చినటువంటి బిల్లు పైన అభ్యంతరాలు వస్తున్నాయంటే అవి కేవలం రాజకీయం మాత్రమే. రాజకీయం మినహా మరేది 30 వక్ఫ్ బోర్డులని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి బిల్లులో ఇది మా మతానికి వ్యతిరేకమని ఎలా అంటారు? ఆలోచించండి. కాబట్టి ఇది కేవలము మతపరమైనటువంటి రాజకీయాలు చేసేవాడు చేసేటటువంటి పని మాత్రమే. మిత్రులారా, వాస్తవానికి వక్ఫ్ బిల్లుకి సంబంధించి మాన్యులు లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించారు కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళాను. ఒక్కసారి ఈ దేశ చరిత్రని కనుక మనం అధ్యయనం చేస్తే 1857లో ఆంగ్లేయుల మీద మనం తిరుగుబాటు చేసి పోరాటం చేసినప్పుడు ముస్లిం వేరు హిందూ వేరుగా పోరాడలేదు. మరాఠా హిందువులు, రాజపుత్ర హిందువులు ఢిల్లీలో రాజుగా ఉన్నటువంటి మొఘలు రాజు ఎవరైతే ఉన్నారో ఆయనని మా నాయకుడిగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు, హిందువులు ముస్లిములు కలిసి ఒకే వైపున నిలబడి హిందువులు హరహర మహాదేవ్ నినాదం చేశారు, ముస్లిములు దీన్ దీన్ అల్లాహు అక్బర్ నినాదం చేశారు. కలిసి ఆంగ్లేయుల పైన పోరాడు. దీనిలో హిందువుల కోసం ముస్లిములు గోహత్యను మానుకుంటామని చెప్పి వాగ్దానం చేశారు. 1857 తిరుగుబాటు ఆంగ్లేయులకు ఒక పాఠాన్ని నేర్పించింది. అదేంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 2 ప్రధాన వర్గాలు హిందూ ముస్లిం వీళ్ళ మధ్య కంపులు తగవులు పెట్టి తీరాలి, లేకపోతే వీళ్ళిద్దరూ కలుస్తారు, కలిస్తే మేము ఈ దేశం వదిలి పారిపోవాలి. అందుకని ఇందాక వారు చెప్పినట్టుగా 1894లో ఇంగ్లాండ్లో వక్ఫ్ని కొట్టేశారు. భారతదేశంలో మాత్రం కొనసాగించడమే కాక 1913లో ఆ తర్వాత 1923లో 2 వక్ఫ్ చట్టాన్ని చేశారు. ఈ గేమ్ అర్థం చేసుకోండి. 1906లో ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పాటు అవుతుంది. ఢాకా నవాబ్ అయినటువంటి సలీముల్లా నాయకత్వంలో. 1909లో ఆంగ్లేయులు మింటో మార్లే సంస్కరణలో భాగంగా ముస్లింలకు వేరే నియోజకవర్గాలు ఇస్తారు. అంటే ముస్లింలకు వేరే నియోజకవర్గాలు అంటే రిజర్వేషన్ కాదు మిత్రులారా. వరంగల్ ఉంది, వరంగల్లో 2 సీట్లు ఉంటాయి, ఒకటి హిందూ సీట్, ఒకటి ముస్లిం సీట్. హిందూ సీట్లో కేవలం హిందువులు మాత్రమే ఓటేస్తారు, ముస్లిం సీట్లో కేవలం ముస్లింలే ఓటేస్తారు, పోటీ చేసేది కూడా ముస్లింలే. దీన్ని కమ్యూనల్ ఎలక్టరేట్ అంటారు. ఇది 1909లో వచ్చింది. అంటే వరంగల్లోనే కలిసి జీవించేటటువంటి వ్యక్తులు కూడా ముస్లిం అభ్యర్థికి ఓటేస్తారు, హిందూ అభ్యర్థికి ఓటేస్తారు. 2 కంపార్ట్మెంట్స్ గా ఈ సమాజాన్ని విడగొట్టడం జరిగింది. 1913లో వక్ఫ్ చట్టం వచ్చింది. 1923లో దానికి సవరణం చేశారు. ఇందాక వాళ్ళు చెప్పిన వాలిడేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 1920లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్రకి బలై బ్రిటిష్ వాళ్ళ గేమ్లో పావుగా మారి కాంగ్రెస్ పార్టీ ఖిలాఫత్ ఉద్యమం చేసింది. ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం చేసింది? భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిషర్లను తరిమేసేందుకు కాదు, టర్కీలో ఉన్నటువంటి ఖలీఫాను బ్రిటిషర్లు తొలగించారు కాబట్టి మేము పోరాడాం. కాబట్టి ఈ దేశంతో సంబంధం లేనటువంటి ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం ఫెయిల్ అయింది. దాన్ని మదన్మోహన్ మాలవీయ అయితే అఖిల ఆఫత్ అన్నారు. అంటే అన్ని సమస్యలకి ఇది మూలం అన్నారు. అఖిల ఆఫత్. ఇది జరిగినటువంటి ఎప్పుడైతే ఖిలాఫత్ ఉద్యమం ఫెయిల్ అయిందో తక్షణము కేరళలోని మోప్లా ప్రాంతంలో అంటే ఉత్తర కేరళలో మత కల్లోలాలు జరిగింది. ఆ తర్వాత 1930 వచ్చేటప్పటికి నేడు పాకిస్తాన్ లో ఉన్న కోహాట్ల మత కల్లోలం జరిగింది. ఇప్పుడు ముర్షిదాబాద్ లో జరుగుతున్నట్టు. 1940వ దశకంలో గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ జరిగినాయి. 1946 గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ ఒకసారి చదవండి. ఇవన్నీ కూడా ఒక పథకంలో భాగంగా జరిగినాయి. ఈ మధ్యలోనే
ఈ దేశంలో 1935లో ముస్లిం పర్సనల్ లా అనేటటువంటి లా తీసుకొచ్చారు. దానిని తొలగించడం కోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సింది. కాబట్టి ఏ పోరాటం అయితే జరుగుతుందో 1906 నుంచి 1947 ఆగస్టు 14 వరకు జరిగినటువంటి తప్పిదాల వల్ల దాన్ని కాపాడుకోలేనటువంటి హిందూ సమాజము, రక్షించుకోలేని కాంగ్రెస్ పార్టీ, దురాశతో దేశాన్ని ముక్కలు చేసినటువంటి ముస్లిం లీగ్, ఈ రెండు దేశాల విభజనను ప్రోత్సహించినటువంటి ఆంగ్లేయ శక్తులు, ఈ 1906 నుంచి మొదలు పెడితే 1947 ఆగస్టు 14 దాకా సక్సెస్ఫుల్ అయింది. మిత్రులారా, 2006 నుంచి 2047 ఆగస్టు 15 వరకు అదే పోరాటం మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ సమయంలో చేసినటువంటి తప్పు ఇప్పుడు జరుగుతుంది. ఆ రోజుల్లో ఉద్దగింపు రాజకీయాలు, పుష్టీకరణ రాజకీయాలు నడిచినాయి. పాటను మార్చేశారు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలిగ్రామ్. ఏది లేదు ఒక వర్గానికి నచ్చదు, పాట మార్చేయి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా పేరు రామ్, సబ్కో సన్నతి దే భగవాన్. ఇలాగ సర్దుబాటు. ఇందాక మనం వందే మాతరం, మొత్తం వందే మాతరం గీతం పాడాము. దుర్గా అమ్మవారు మా భారత మాత, మా భారత మాత దశ ప్రహరణ ధారిణి, 10 ఆయుధాలు ధరించినటువంటి భారత మాత, మా భారత మాత లక్ష్మీ పార్వతి సరస్వతి యొక్క రూపము అని చెప్పినటువంటి వందే మాతరాన్ని మన కాకినాడలో 1923లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మౌలానా మహమ్మద్ అలీ వ్యతిరేకించాడు. అధ్యక్షుడు వ్యతిరేకించాడు. వ్యతిరేకించిన తరువాత లేదు ఒక వర్గానికి నచ్చదు కాబట్టి వందే మాతరంలో మనం చెట్లు, చేమలు, పిల్లగాలు, చల్లగాలు, ఈ శుభ్రజ్యోత్స్న, పులకిత యామిని, పుల్లపు సుమిత, ద్రుమదల శౌర్యం దీన్ని మాత్రం పాడదాము. దుర్గా, పార్వతి, లక్ష్మి, సరస్వతి అన్నింటి ఫోటోలు కట్టి వంటింట్లో పెట్టేసి ఇలాగ ఈ దేశము సర్దుబాటు ధోరణిని అవలంబిస్తూ ఉన్న కారణంగా 1906 to 1947 ఆగస్టు 14 జరిగింది. 2006 to 2047 ఆగస్టు 15 వరకు ఆ కథని మళ్ళీ పునరావృతం చేద్దామా? 2019లో షాహీన్బాగ్ పేరిట ప్రయత్నం జరిగింది. 2019లో షాహీన్బాగ్ పేరిట ప్రయత్నం జరిగింది. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి సంబంధించిన సవరణను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దేశంలో ఎన్ని చోట్ల జరిగినాయి? దానికి కారణం ఏమిటి? అప్పుడు నిద్రపోయినటువంటి సమాజము, ఒకరిద్దరు నాయకుల్ని నమ్మినటువంటి సమాజము లేదు, నా భాగ్యాన్ని నేను నిర్ధారించుకుంటాను, నా నుదిటి యొక్క లలాట రేఖల్ని నేనే రాసుకుంటానని నిర్ణయించుకుంది 2014. ఆ 2014 రావడానికి ముందు 1925లో ఒక త్యాగి, తపస్వి నాగపూర్లోని మోహితేవాడాలో ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ ప్రయత్నము 1947 కాకుండా కాపాడబోతోంది. అందులో భాగంగానే ఈ చట్టాలన్నీ వచ్చినాయి. ఈ దేశంలో సౌదీ అరేబియాలో లేదు, పాకిస్తాన్లో లేదు, ఏ దేశంలోనూ లేనటువంటి తలాఖ్ బిద్దత్ మన దేశంలో చలామణి అవుతుంది. పాకిస్తాన్లో లేదు. తలాఖ్ బిద్దత్ అంటే ఏంటి? తలాక్ 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 అని 3 సార్లు అనేస్తే విడాకులు అయిపోయినట్టే. మళ్ళీ మనసు మారి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకోండి, వీల్లేదు, హలాలా చేయాలి, ఇంకా హలాలా చేయాలి. ఈ అమ్మాయి ఇంకొకరిని వివాహం చేసుకుని 1 నెల రోజులు అతనితో ఉండి ఆ మ్యారేజ్ని కాన్సమేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాడు వదలాలి, వీడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. వాడు నేను వదలను అంటే ప్రపంచంలో ఎక్కడ లేదండి తలాక్ బిద్దత్. తలాక్ సున్నత్ ఈజ్ యాక్సెప్టెడ్ వరల్డ్ ఓవర్. తలాక్ బిద్దత్ కేవలం భారతదేశంలో ఉంది. ట్రిపుల్ తలాక్ని మన ప్రభుత్వం తొలగించింది. ఒక ఘన విజయం. ఎందుకంటే మా ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాము అన్నటువంటి నినాదాలు ఇస్తూ వేర్పాటువాదాన్ని, విచ్ఛిన్నవాదాన్ని ప్రోత్సహించే శక్తులను ఓడించాలన్నట్లయితే
ముందు నువ్వు విజయ భావనని మనసులో నింపుకోవాలి. దానిలో భాగంగానే ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సింది. దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే చట్టం ఉండాలి. దీని అర్థం నీ మత విశ్వాసాన్ని నువ్వు పాటించలేవని కాదు. మిత్రులారా, వక్ఫ్ అంటే ఏంటండి? వక్ఫ్ అంటే ఇంకా ఇది మారదు అని అర్థం. ఇక్కడికి ఇది ఆగిపోతుందని అర్థం. ఏమిటి? ఇస్లాం యొక్క 5 మూల స్తంభాల్లో ఒకటి జకాత్. జకాత్ అంటే దానం చేయి, పేదవాడికి దానం చేయి. పేదవాడికి దానం చేయడం అనేది ఇస్లాం యొక్క 5 మూల స్తంభాల్లో ఒకటి జకాత్. ఈ జకాత్ యొక్క మారు రూపమే వక్ఫ్. డబ్బులు ఇస్తాను, ఆస్తులు ఇస్తాను, నా మతంలో ఉన్నటువంటి ప్రజల కోసం, మనం గుడి కోసము లేకపోతే స్కూల్ కోసము మనం ఎలాగైతే దానం చేస్తున్నామో ఇస్లాంలో కూడా అలాగే ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉంది. అదే వక్ఫ్. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇది మారదు. మళ్ళీ ఇంకొకటి వచ్చి దాన్ని మళ్ళీ నేను మారుస్తానంటే నేను తీసుకుంటాను ఈ భూమి అంటే చెల్లదు వాస్తవానికి. కాబట్టి వక్ఫ్ అనేది ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది. కేవలం భారతదేశంలోనే కాదు, సౌదీ అరేబియాలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంది, పాకిస్తాన్ లో ఉంది, బంగ్లాదేశ్ లో ఉంది. దేవుడి పేరిట, ధర్మం పేరిట, మతం పేరిట దానం చేయడం అనేది సహజము. మీ వరంగల్కే చెందినటువంటి నరసింహారావు అనేటటువంటి వకీలు 1906వ సంవత్సరమో 7వ సంవత్సరమో ఆయనకి కలలో తల్లిగారు వచ్చారు. వచ్చి ఒరే 1400 ఎకరాలు ఏం చేసుకుంటావురా, ఇచ్చేది. అదిగో భద్రాచలంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గోదావరి గట్టున అన్నం వండి వచ్చి పడవలో వచ్చేటటువంటి భక్తులకు అన్నం పెడుతున్నాడు, ఆయనకి పోయి ఇచ్చేసి రారా. ఆయన పేరు పమిడిగట్టం సుబ్బారావు. ఈ పమిడిగట్టం సుబ్బారావుకి 14,000 ఎకరాలు ఇచ్చేయని చెప్పి తల్లి కలలో వచ్చి చెప్పింది. ఈ వరంగల్కి చెందినటువంటి నరసింహారావు అనేటటువంటి అడ్వకేట్ గారు పొద్దునే జట్కా బండి కట్టించుకుని భద్రాచలం వెళ్ళాడు. గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళి, ఎవరండి ఈ పమిడిగట్టం సుబ్బారావు గారు అంటే చిన్న గోచిపాత కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగోండి కాగితాలు, 1400 ఎకరాలకు సంబంధించినటువంటి కాగితాలు ఇవి తీసుకోండి. ఈ మా అమ్మ ఇమ్మంది ఇచ్చేసాను తీసుకోండి అన్నాడు. మాటలు ఎప్పుడైనా వచ్చేసాడు. ఇక్కడ భద్రాచలంలో ఈ రోజుకి మీ ఊరి నరసింహారావు గారు దానం చేసిన 1400 ఎకరాలతో స్థాపించినటువంటి అమ్మ సత్రం ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ అమ్మ సత్రంలో వక్ఫ్ బోర్డులో ఎలా చెదలుబట్టాయి అలా చెదలుబట్టి 1400కి 1400 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. చర్చిలు కూడా వెలిశారు. కాబట్టి ధర్మం కోసం దానం చేయడం అనేది సహజమైన మానవ ప్రవృత్తి. ముస్లిం కూడా తన మతం కోసం, తమ ధర్మం కోసం, తమ మతంలో ఉన్నటువంటి పేదల కోసం వక్ఫ్ ఇవ్వడం మంచిది, ఇవ్వాలి. ఆ వక్ఫ్ ఆస్తులను సంరక్షించాలి. కాబట్టి ఇవ్వడం మంచిది, వాటి వల్ల సమాజానికి మేలు జరగడం మంచిది. వాటిని సక్రమంగా సరిగ్గా అవి పనిచేసేలా చేయాలి. ఈ 3 చాలా ముఖ్యము. 3వ పని ప్రభుత్వం చేస్తుంది. మొదటి మనం ఇస్లామిక్ సమాజం చేసుకోవాలి. 3వ పని సరిగ్గా నడుస్తుందా లేదా అన్నది ప్రభుత్వం చేస్తుంది. మిత్రులారా, మీకు నేను కొన్ని గణాంకాలు చెప్తాను. అసలు ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి ఈ దేశంలో మిలిటరీ తరువాత, మిలిటరీ తర్వాత, రైల్వే తర్వాత అత్యంత ఎక్కువ భూమి ఉన్నటువంటి భూస్వామి వక్ఫ్ బోర్డు. ఎంత ఉంది? 8,70,000 ఆస్తులు మొత్తం ఉన్నాయి. ఈ మొత్తం ఆస్తుల యొక్క భూమిగా లెక్క కట్టినట్లయితే దాని ఆస్తి ఎంత కలిపి 9,40,000 ఎకరాలు. ఈ 9,40,000 ఎకరాల మొత్తం విలువ ఎంత అంటే 1.2 లక్షల కోట్లు. మన మైనారిటీ విభాగాలు, అన్ని రాష్ట్రాల మైనారిటీ విభాగాలు మైనారిటీల కోసము ఖర్చు పెట్టే మొత్తం కన్నా ఇది ఎక్కువ. అయినా ఇస్లాంలో పేదరికం, ముస్లింలలో పేదరికం ఎందుకు? అయినా వాళ్ళలో పేదరికం ఉందంటే ఈ వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతుంది. మొత్తం ఉన్నటువంటి దాంట్లో స్థిరాస్తులు ఎన్ని అంటే 8,72,328 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, చరాస్తులు 16,713, మొత్తము వక్ఫ్ ఎస్టేట్స్
ఇప్పుడు మదీనా ఒక ఎస్టేట్ ఆ రకంగా 3,56,050 వక్ఫ్ ఎస్టేట్లు ఉన్నాయి. ఈ దేశం మొత్తంలో 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ మొత్తం వక్ఫ్లో మతం కోసం ఖర్చు అవుతున్నది ఎంత? మసీదుల రూపంలో, పేదలకు ఇచ్చేటటువంటి మసీదుల రూపంలో, మద్రసాల రూపంలో, లేకపోతే సరాయ్ ఖానాల రూపంలో. మీరు ఎవరైనా సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఎదురుగా పోచమ్మ గుడి ఉంటుంది. దానికి పక్కనే ఒక బోర్డు రాసి ఉంటుంది, సరాయ్ ఖానా అని రాసి ఉంటుంది. సరాయ్ ఖానా అంటే ఏం లేదండి, సత్రం. మనం తెలుగులో సత్రం అంటాము, వాళ్ళు సరాయ్ ఖానా అంటారు. సికింద్రాబాద్ రైల్లో దిగిన వాడికి స్నానం చేసుకుని ఫ్రెష్ కావడానికి 4 ముద్దలు తినడం కోసం సరాయ్ ఖానా ఏర్పడింది. వక్ఫ్ ప్రాపర్టీ అది. మీరు ఎప్పుడన్నా సరాయ్ ఖానాలోకి వెళ్ళండి, ఏం వ్యాపారాలు నడుస్తాయో ఏం నడుస్తాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొత్తము ఉన్నటువంటి 8.7 lakh ప్రాపర్టీస్ ఏవైతే వక్ఫ్లో ఉన్నాయో వీటిలో 52% నాన్ రిలీజియస్ పర్పసెస్, మతం కోసం వాడటం లేదు. వాళ్ళు దుకాణాలు నడుపుకుంటున్నారు, ఇవి చేస్తున్నారు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు, పంచర్ షాపు పెట్టుకుంటున్నారు, బట్టల దుకాణాలు పెట్టుకుంటున్నారు. వాటి వల్ల వచ్చేటటువంటి ఆదాయం మన దేవాలయ శాఖ అధీనంలో ఉన్నటువంటి దేవాలయ భూముల నుంచి ఎలాగైతే చిల్లర పైసలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వస్తున్నాయో, నోట్లు కూడా రావడం లేదు, అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. కాబట్టి దీనిని కూడా సంస్కరించవలసిన అవసరం ఉంది. ఈ మొత్తం వీటిలో 48% గ్రేవ్ యార్డ్స్ కోసం ఉంది. అంటే కేవలం 30% మాత్రమే రిలీజియస్ పర్పస్ కోసం వాడుతున్నారు. మిగిలినవన్నీ కూడా నాన్ రిలీజియస్, మతంతో సంబంధం లేదు. అంటే వక్ఫుల నిర్వహణ సరిగ్గా జరగలేదు. అయితే ఈ దేశంలో జరిగింది ఏంటి? 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు తన సదుద్దేశంతో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత ముస్లిం ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ ఉండాలి, ధార్మిక ఆస్తులు. వాటి వల్ల ప్రజోపయోగం జరగాలి, స్కూళ్ళు నడవాలి, యతీంఖానాల అనాథాలయాలు నడవాలి, అస్పతాలు దవాఖానా నడవాలి, జడ్గీఖానా స్త్రీల ప్రసూతి హాస్పిటల్ నడవాలి, ప్రసూతి కేంద్రాలు నడవాలి. ఈ రకమైనటువంటి ఉద్దేశంతో 1955 చట్టం తీసుకొచ్చారు. అంటే దీనిని సక్రమంగా అమలు చేయలేదు. 1995కి వచ్చేటప్పటికి ఈ దేశ రాజకీయ నాయకులు బేరసారాల ప్రవృత్తి మారింది. ఎంత బేరసారాల ప్రవృత్తి వచ్చిందంటే 1992లో అయోధ్యలో బాబరీ కట్టడం కూలింది, బానిస కట్టడం కూలింది. ఒక వర్గానికి కోపం వస్తుందేమో అని 95లో చట్టాన్ని మార్చేశారు. చట్టాన్ని మార్చి సెక్షన్ 40 తీసుకొచ్చారు. 1995 తర్వాత మళ్ళీ 2013లో తీసుకొచ్చారు. 2014 ఎలక్షన్స్ కి ముందు దీనిలో సెక్షన్ 40 గురించి, వక్ఫ్ బై యూజర్ గురించి చాలా వివరంగా సార్ వర్ణించారు. కాబట్టి దాని గురించి నేను మళ్ళీ వెళ్ళను. ఈ వక్ఫ్ దీనిలో చట్టంలో ఏముండేది, పాత చట్టంలో ఉన్నటువంటి ఒక ముక్క మీకు వినిపిస్తాను. The board will itself collect information regarding any property which it has reason to believe to be waqf property, and if any question arises whether a particular property is waqf property or not, or whether waqf is a Sunni waqf or Shia waqf, it may, after making such an inquiry as it may deem fit, decide the question. చట్టం ఏం చెప్తుందంటే ఇది వక్ఫ్ భూమి అని భావించినట్లయితే ఆ భావించినటువంటి మరుక్షణము ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, ఇది వక్ఫ్ భూమి అని ప్రకటించాలి. ఈ సెక్షన్ 40లో చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే where the board has any reason to believe that any property of any trust or society registered in pursuance of Indian Trusts Act or under Societies of Registrations Act or under any other act is waqf property. అంటే మీరు ట్రస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసిన ట్రస్ట్ చట్టంతో మీరు ఆస్తిని సృష్టించి సమాజం కోసం పెట్టిన దానిని గనక వక్ఫ్ బోర్డు వక్ఫ్ గా భావిస్తే తీసేస్తుంది. మొత్తం హిరణ్యకశిపుడు వాడు మొత్తం భూగోళం కావాల్సి వచ్చిందట. చిట్ట చివరికి వరాహావతారాన్ని ఎత్తి హిరణ్యకశిపుడిని చంపితే తప్ప పని కాదు. భూగోళాన్ని కాపాడాడు. మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ అన్నమాట. ఇది
ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు జరుగుతున్నది? రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏదన్నా చేయి, దాన్ని మేము సమర్థిస్తాం. ఈ భావన 1500 సంవత్సరాలుగా దేవాలయం ఉన్నటువంటి గ్రామము మాది అంటే మాది. మన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మాధవ్ తెలుసు, గుంటూరు జిల్లాలో జరిగిన ప్రాంతంలో ఈ రకమైనటువంటి సంఘటనలు. కాబట్టి దీనిని సవరించేటటువంటి పని ఏదైతే ఉందో అది వక్ఫ్ చట్టము చేస్తోంది. కాబట్టి ఈ వక్ఫ్ చట్టాన్ని మనం అర్థం చేసుకోవడము, దీని పట్ల అవగాహనను పెంచుకోవడము, తద్వారా దీనిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, సమాజం కోసం ఉపయోగించాలి. ఎందుకంటే వక్ఫ్ చట్టం, వక్ఫ్ని కొందరు అతివాదులు అసలు వక్ఫ్ ట్రిబ్యునల్స్ ని తీసేయాలంటారు. వక్ఫ్ ట్రిబ్యునల్స్ దగ్గర దాదాపు 40,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ తీసేస్తే పోతాయి. వక్ఫ్ ట్రిబ్యునల్ ఉండాలి, వాళ్ళ హక్కులు వాళ్ళని కాపాడాలి. మతపరమైనటువంటి హక్కులు రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులరిజం వాళ్ళకి గ్యారెంటీ ఇస్తుంది. కానీ అది దురుపయోగంగా ఈ పని కోసమే మొత్తం ఈ ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించినటువంటి బిల్లు విషయంలో ఏదైతే ప్రయత్నం జరిగిందో ఈ ప్రయత్నం వెనుక ఏళ్ల పరిశ్రమ ఉంది అన్నది, కఠోరమైనటువంటి పరిశ్రమ ఉందన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 2-3 విషయాలని మీ ముందు ప్రస్తావించి నేను వక్ఫ్ చట్టము హిందూ వర్సెస్ ముస్లిం కాదండి, దయచేసి అలా భావించకండి. వక్ఫ్ చట్టంలో ఒక క్లాజ్ ఉంది, వక్ఫ్ ఈజ్ ఎసెన్షియల్లీ సున్నీ, ఓన్లీ సున్నీలకు మాత్రమే. 15% కన్నా ఎక్కువ ప్రాపర్టీలు షియాలకు చెందితేనే షియా వక్ఫ్ ఏర్పాటు. అందులో చాలా మంది ముస్లింలందరూ ఒకటని భావిస్తాం. కాదండి, వాళ్ళలో అనేక తేడాలు ఉన్నాయి. సున్నీకి షియాకి పడదు. 15% వరకు షియా ఆస్తులు ఉంటేనే షియా వక్ఫ్. మనకి చార్మినార్ దగ్గర అశోక్ ఖానా ఉంది, నూర్ ఖాన్ బజార్లో కొన్ని అశోక్ ఖానాలు ఉన్నాయి. చార్మినార్ దగ్గర విషయాలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా తాజియాలు తీస్తున్నారు, బీబీకా ఆలం ఉంది. కాబట్టి షియా ఆస్తులు 15% ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో షియా వక్ఫ్. ముస్లింలలో ఉన్నటువంటి ఖోజా ఇస్మాయిలీల సంగతి ఏంటి? వాళ్ళు ఖోజా ఇస్మాయిలీ దీనికి షియాలో ఉన్నటువంటి 12 అనే సంప్రదాయం. హిందువుల్లో ఎలాగైతే తేడాలు మతం కులంలో కూడా కులం అంటే వాళ్ళకి కూడా ఉన్నాయి. ఖోజా ఇస్మాయిలీలకి దావుదీ బోహరాలకి పడదు, దావుదీ బోహరాలకి మెమన్లకి పడదు. మెమన్లు బయట వాళ్ళకి వివాహం ఉండదు. బీహార్లో ఒక ముస్లింలు ఉన్నారు, వాళ్ళ పేరు సజాపియా ముస్లిమ్స్. అదేవిధంగా రాజస్థాన్లో ఒక ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ పేరు కాయం ఖానీ ముస్లిమ్స్. ఈ కాయం ఖానీ ముస్లిమ్స్ హాఫ్ హిందూ హాఫ్ ముస్లిం. హర్యానా దగ్గర వాళ్ళ పేరు ఎలా ఉంటుందో దీపక్ ఖాన్ అని ఉంటుంది. వాడు దీపావళి చేస్తాడు, రంజాన్ చేస్తాడు. మేవాట్ అని హర్యానాలో ఉంది. మన దగ్గర దూదైతులు చేసేటువంటి పని. ఉగాది రోజు తిరుపతి దేవస్థానంలో దుర్గా ధరించినటువంటి మహిళలు వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ దూదైతుల వాడు. ఎందుకంటే దూదైతుల వాళ్ళలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి అనేక వ్యక్తులు ప్రయత్నం చేశారు. మనందరం కూడా ఆదియోగి పాట విన్నాం. ఆదియోగిలో ఒక పాట, నాగుడు నన్ను ఇంకా యోగి గమ్మననే, యోగి గమ్మననే, త్యాగి గమ్మననే ఒక పాట ఉంది. మంగ్లీ పాడింది ఆదియోగి ఈ దగ్గర 2022లో. ఆ పాట రాసిన వ్యక్తి ఎవరో తెలుసండి? చిట్ట లైన్లో చెప్తాడు, మాటా మహాదేవు పేట మలికీ దాస్ అని. మలికీ దాస్ ఎవరండి? మాలిక్ ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి రాసిన తత్వము శివరాత్రి నాడు మనం పాడుకుంటున్నాం. కాబట్టి హాఫ్ హిందూ హాఫ్ ముస్లిం ఉన్నటువంటి అనేక తెగలు ఉన్నాయి. ఇదే విధంగా ఓవైసీకి అమానుల్లా ఖాన్కి గొడవ వచ్చింది. ఇద్దరు ఈయన మజ్లిస్ బచావ్ తహరీక్ పెట్టారు. ఆయన ఇది పెడితే ఓవైసీ ఏమని ఆలోచించాడు, ये मुसलमान नहीं है. ఎవరైనా మెహదబీ పఠాన్ సచ్చే ముసల్మాన్ नहीं है. మొన్నదాకా భుజం రాసుకుని మత కల్లోలాలు చేసినటువంటి పార్టీలో ఏ ముసల్మాన్ नहीं. కాబట్టి ఈ వక్ఫ్ చట్టము కేవలము సున్నీలకు మాత్రమే కాదు, షియాలకు మాత్రమే కాదు, దావుదీ బోహరాలు, ఖోజా ఇస్మాయిలీలు, అదేవిధంగా ఉన్నటువంటి రకరకాల తెగలు ఏవైతే ఉన్నాయో, మెమన్స్ ఉన్నారు, బోహరాస్ ఉన్నారు, అందరికీ కూడా షియా బోహరాస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించమంటున్నారు. మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించమంటున్నారు.
డిస్ప్యూట్లలో హిందువులకు సంబంధించిన ఆస్తులు ఉన్న కారణంగా వాళ్ళ పక్షాన్ని వినేందుకు హిందూ అభ్యర్థులు కూడా ఉండాలి అని చెప్పన్నారు. అనగానే కొందరు హిందూ సంస్థల్లో ముస్లింలు ఉన్నట్లయితే, క్రైస్తవులు ఉన్నట్లయితే మీరు అంగీకరిస్తారా అన్నారు. అంగీకరించక ఏం చేస్తామండి? ఈ కుంభమేళా కాక గత కుంభమేళా జరిగినప్పుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంలో కుంభమేళా యొక్క ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరో తెలుసునండి? మినిస్టర్ ఆజం ఖాన్. మినిస్టర్ ఆజం ఖాన్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కుంభమేళా. హిందూ రిలీజియస్ ఫెస్టివల్ కి ఆజం ఖాన్ వాజ్ ఇన్ఛార్జ్ గతంలో జరిగినటువంటి కుంభమేళా. ఇటువంటి అనేక ఉదాహరణలు మీకు నేను ఇవ్వగలను. ఉదాహరణకి మనకు సంబంధించినటువంటి బెంగాల్లో మమతా బెనర్జీ గురించి చాలా మాట్లాడుతుంది. మమతా బెనర్జీ ఆమె కలకత్తాలో తారకేశ్వరి దేవి మందిరం ఉంది. 288 సంవత్సరాల పురాతన తారకేశ్వరి మందిరం. ఆ ట్రస్టీకి చైర్పర్సన్ గా ఆమె తమ నమ్మిన భర్త అయినటువంటి ఫర్హాద్ హకీం అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేసి, మన దగ్గర కూడా టీటీడీకి బైబిల్ని నేను నమ్ముతానని బైబిల్ పుస్తకం చూపించినటువంటి వ్యక్తిని కొద్దిపాటిలో టీటీడీ బోర్డు మెంబర్గా పెట్టబోయారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చాక దాన్ని ఆపారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ నడుస్తున్న సమయంలో 2018లో వాళ్ళు ఇచ్చినటువంటి 2018లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కాదు, టీటీడీలో 44 ఎంప్లాయీస్ నాన్ హిందూస్ అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన టీటీడీ ప్రకటించింది. ఇటువంటి అనేక ఉదాహరణలు నేను మీకు ఇవ్వగలను. ఉదాహరణకి కర్ణాటకలో శ్రీ అవిముక్తేశ్వర స్వామి టెంపుల్, దానికి జరిగే బ్రహ్మోత్సవాలకి నవాజ్ అనేటువంటి ముస్లిం ఇన్ఛార్జిగా అపాయింట్ చేశారు. గయ అయితే చాలా విచిత్రమైన కేసు అండి. గయలో బౌద్ధులు ఇది మా బౌద్ధ గయ అంటారు, హిందువులు లేదు లేదు ఇది మా విష్ణు గయ, శివ గయ, పాద గయ ఏదో పేరు చెప్తారు. కమిటీలో 4 బౌద్ధులు ఉన్నారు, 4 హిందువులు ఉన్నారు. వీళ్ళ మధ్య కొట్లాట జరుగుతుంది. ప్రభుత్వం దీంట్లో ఇంకొక మాయ చేసి ఏం చేసేదంటే దాంట్లో ఒక ముస్లింని సభ్యుడిగా చేసి 9 మంది సభ్యుల్లో బౌద్ధులు 4, హిందువులు 4, డిసైడింగ్ ఓటు ముస్లిం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈ రకంగా హిందూ సంస్థల్లో వేరే మతం వాళ్ళు ఉండగలిగినట్టు అఫీషియల్లీ అన్అఫీషియల్లీ వక్ఫ్ అభ్యంతరం ఏముంటుంది? ముఖ్యంగా ఆస్తుల వివాదాలు వచ్చినటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇదంతా ఒక సీరియల్ ఆర్డర్. గమనించండి మిత్రులారా, తలాక్ బిద్దత్ పోవడం, ట్రిపుల్ తలాక్ అనేది పోవడం, ట్రిపుల్ తలాక్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ప్రయత్నం జరగడం, అదే విధంగా సిఏఏ, ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, అదే విధంగా నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ అస్సాం కోసం వచ్చింది. వీటన్నింటినీ అమలు చేసేందుకు ప్రయత్నం, ఎందుకంటే ఈ దేశంలో ఒక సిస్టమ్ ని తీసుకున్నారు. రాబోయే తరతరాలకు ఈ దేశం ఒకటి అవిభాజ్యమైన దేశం అని చెప్పేందుకు దేశంలో ఉన్నటువంటి ఒకే దేశము, ఒకే ప్రజ, ఒకే చట్టము, ఒకే జీవన విధానము, ఈ ఉపాసనా పద్ధతి ఏదైనా కూడా దీనికోసం జరిగే ప్రయత్నాల్లో భాగంగా ఈ వక్ఫ్ బోర్డు సంస్కరణలు వచ్చినాయి. ఇవి ముస్లింలకు మేలు చేస్తున్నాయి కాబట్టి ముస్లిం మహిళలు రోడ్డు మీదకి వచ్చి అభినందిస్తున్నారు. షియా వక్ఫ్ బోర్డుకి చెందిన వాళ్ళు అభినందిస్తున్నారు. ఇటీవల మనందరం కూడా వీడియో చూస్తుంటాం ట్విట్టర్లో, లేకపోతే మిగతా సోషల్ మీడియాలో. దావుదీ బోహ్రా కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యాపారి, నేను 2015లో ప్రాపర్టీని కొన్నాను, 5 సంవత్సరాలు నేను సేవా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఎవరో అహ్మదాబాద్ నుంచి, రాజ్కోట్ నుంచి వచ్చి ఇది మా వక్ఫ్ అన్నాడు, మా భూమి అంతా పోయిందని మోదీ గారికి స్వయంగా వివరిస్తున్నటువంటి వీడియో అందరం కూడా చూస్తుంటాం. కాబట్టి సమాజంలో సంస్కరణ రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈ వక్ఫ్ చట్టం వచ్చింది. ఇది హిందూ ముస్లిం కాదు, ఇది మతము కాదు, ఇది వాస్తవానికి రెవెన్యూ ఇష్యూ. ఆ రకంగానే దీన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి దీని పట్ల మనం అధ్యయనం ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రశ్నించగలం. వీటిని మనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనము పోరాడగలం. ఎందుకంటే ఈ ఐడియాలజికల్ పోరాటంలో ఒక అమిత్ షా, ఒక నరేంద్ర మోదీ, ఒక మోహన్ భాగవత్ యుద్ధం చేయలేరు మన పక్షాన్ని. మనము యుద్ధం చేయాలి. ఎందుకంటే మన యుద్ధము ఫిజికల్ ఫైట్, యుద్ధం కత్తులు కటార్లు కాదండి. ఈ రోజు యుద్ధం అనేది మెదళ్లతో జరుగుతుంది.
ఐడియాలజికల్గా జరుగుతుంది, సైద్ధాంతికంగా జరుగుతుంది. అధ్యయనము లేని వాడు ఏమీ చేయలేదు. కాబట్టి ఈ అధ్యయనాన్ని పెంచే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడాను కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది నాకు వ్యక్తిగత మిత్రులు, చాలా మంది యూట్యూబ్ ద్వారా పరిస్థితులు. లక్ష్మీనారాయణ గారు వంటి శ్రేష్ఠ తమ్ముడైనటువంటి వ్యక్తితోటి వేదికను పంచుకునేటటువంటి భాగ్యం నాకు కలిగింది. అందున కొల్లిమట్ల వెంకటేశ్వరులు గారిని స్మరించుకునేటటువంటి అవకాశం కలిగింది. నిజంగా ముగింపులో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను మిత్రులారా. ఇది ఓరుగల్లు లాగా అనిపించలేదు. ఇంతకాలం నాకు ఓరుగల్లు అన్న సంగతి తెలుసు, కానీ ఇది ఓరుగల్లు అన్న విషయం